కడప టీడీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. జిల్లా మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలన్న అధిష్టానం ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయన్న చర్చ సాగుతోంది. జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డిని నియమించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆయన నాయకత్వాన్ని లెక్క చేయడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కడప టీడీపీలో ఏం జరుగుతోంది? నేతల మధ్య ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? అసలే కడపలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రమే. అలాంటి జిల్లాలో అధికారంలో ఉన్నప్పుడే పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావించింది. నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అవుతోందన్న చర్చ సాగుతోంది. పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలే ఎవరికి వారేగా వ్యవహరిస్తూ ఉండటం, జిల్లా అధ్యక్షుడి నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పట్టించుకోకపోవడం కడప టీడీపీలో కొత్త తలనొప్పులకు కారణమవుతోంది. వాస్తవానికి గత 10 ఏళ్లుగా రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. కడపలో పార్టీకి పెద్దగా బలం లేకపోయినా గత ఎన్నికల్లో 4 స్థానాల్లో టీడీపీ గెలవడంతో ఆ విజయానికి తన నాయకత్వమే కారణమన్న ధీమాతో శ్రీనివాసులరెడ్డి వ్యవహరించారన్న చర్చ ఉంది. అయితే ఈ పరిణామాలు అధిష్టానానికి నచ్చలేదో ఏమో కానీ శ్రీనివాసులరెడ్డికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. అంతేకాదు ఆయనకున్న పొలిట్ బ్యూరో బాధ్యతల నుంచి కూడా తొలగించి జోనల్ కోఆర్డినేటర్గా మార్చింది. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుని కుమారుడు భూపేష్ రెడ్డికి కడప జిల్లా టీడీపీ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి నేతలందరినీ సమన్వయం చేస్తారని, పార్టీని బలోపేతం చేస్తారని భావించింది. కానీ భూపేష్ రెడ్డి నాయకత్వం విషయంలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో మొదలైంది. పేరుకు జిల్లా అధ్యక్షుడే అయినా జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమన్వయం సాధ్యం కావడం లేదనే చర్చ జరుగుతోంది. కడప జిల్లా అధ్యక్ష పదవి తొలగింపు వ్యవహారం ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డికి నచ్చలేదని, అందుకే భూపేష్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించడం లేదన్న చర్చ ఉంది. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పిలుపు మేరకు నిర్వహించే కార్యక్రమాల్లోనూ కీలక నేతలు కనిపించకపోవడం ఈ విభేదాలకు మరింతగా అద్దం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా జిల్లా అధ్యక్షుడు పిలుపునకు పెద్దగా స్పందించడం లేదన్న చర్చ ఉంది. ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విషయానికి వస్తే భూపేష్ రెడ్డి అంటేనే ముఖం చాటేస్తున్నారు అన్న గుసగుసలు టీడీపీలో ఇప్పుడు వినిపిస్తున్నాయి. కీలక నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి ఆశించిన సహకారం మాత్రం అందడం లేదు అన్న మాట. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి మాత్రం అప్పుడప్పుడు భూపేష్ రెడ్డి వెంట కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. అయితే పుత్తా చైతన్యరెడ్డి జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వెంట నడవడం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి రుచించడం లేదన్న చర్చ కూడా పార్టీలో ఉంది. ఇలా ఒక ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యేతో విభేదాలు, జిల్లా అధ్యక్షుడికి ఇంకొందరు ఎమ్మెల్యేలతో గ్యాప్ వెరసి కడప టీడీపీలో సమన్వయం పూర్తిగా కొరవడిందన్న చర్చ సాగుతోంది. బద్వేల్ నియోజకవర్గంలోనూ భూపేష్ రెడ్డికి పరిస్థితులు అనుకూలంగా లేవన్న ప్రచారం జరుగుతోంది. బద్వేల్ ఇన్ఛార్జి సూర్యనారాయణ రెడ్డి శ్రీనివాసులరెడ్డి వర్గీయుడు కావడంతో ఆయన కూడా భూపేష్ రెడ్డిని పెద్దగా లెక్క చేయడం లేదన్న చర్చ ఉంది. మరోవైపు అక్కడి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, మంత్రి రామనారాయణ రెడ్డి అల్లుడు రితీష్ రెడ్డిలు తమకు ఉన్న ఇన్ఛార్జి పదవి లాగేసుకున్నారన్న అసంతృప్తితో అసలు పార్టీ కార్యక్రమాలకు బయటకు రావడమే మానేశారన్న చర్చ నడుస్తోంది. ఇక పులివెందుల విషయానికి వస్తే అక్కడ కూడా జిల్లా అధ్యక్షుడికి పెద్దగా సహకారం లేదన్న చర్చ ఉంది. పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి గాని, ఎమ్మెల్యే రామ్ గోపాల్ రెడ్డి గాని భూపేష్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కీలక నేతలతో కార్యక్రమాలు నిర్వహించాల్సిన చోట ద్వితీయ శ్రేణి నాయకులతో కార్యక్రమాలను మామా అనిపించి సర్దుకోవాల్సిన పరిస్థితి భూపేష్ రెడ్డికి ఎదురవుతోంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే కడప టీడీపీలో జిల్లా అధ్యక్షుడికి, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మధ్య సమన్వయం కొరవడింది అన్నది స్పష్టమవుతోంది. ఒకవైపు శ్రీనివాసులరెడ్డి వర్గం, మరోవైపు భూపేష్ రెడ్డి నాయకత్వం, ఇంకొక వైపు ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలు పార్టీని బలోపేతం చేయాల్సిన ఈ సమయంలోనే టీడీపీలో మరింతగా లుకలుకులు పెంచుతున్నాయన్న చర్చ సాగుతోంది. భూపేష్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన అధిష్టానం ఉద్దేశం ఒక్కటే, కడప టీడీపీని బలోపేతం చేయడం, నేతలందరినీ సమన్వయం చేయడం, అధికార పార్టీగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని జిల్లాలో టీడీపీకి బలమైన పునాది వేయడం. కానీ కీలక నేతలే జిల్లా అధ్యక్షుడితో కలిసి నడవకపోతే పార్టీని ఎలా బలోపేతం చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇప్పటికే కడపలో టీడీపీ బలహీనంగా ఉంది అన్న భావన ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పార్టీ కార్యక్రమాలకు ముఖ్య నేతలందరూ దూరంగా ఉండడం, జిల్లా అధ్యక్షుడి పిలుపును ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఇవన్నీ కలిసి పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో బాహాటంగానే వ్యక్తమవుతోంది.
భూపేష్ రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింతగా బలోపేతమవుతుందని అధిష్టానం భావిస్తే ప్రస్తుతం పార్టీలో ఉన్న లుకలుకలే ఆయనకు ప్రధాన సవాలుగా మారాయి. జిల్లా అధ్యక్షుణ్ణి మార్చింది అధిష్టానం, కొత్త బాధ్యతలు అప్పగించింది కూడా అధిష్టానమే. కానీ కొత్త అధ్యక్షుడి వెనుక నడిచేందుకు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు సిద్ధంగా లేకపోతే కడప టీడీపీ పరిస్థితి ఎలా మారుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేతల మధ్య ఉన్న విభేదాలను అధిష్టానం పరిష్కరిస్తుందా, అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొస్తుందా, లేక కడప టీడీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా అన్నది చూడాలి.